హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం చేసుకోబోతున్నాం పన్నీర్ బటర్ మసాలా. అది కూడా చాలా ఈజీగా టేస్టీగా. నిన్న నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను పన్నీర్ ఎలా చేయాలనేది. ఒకవేళ మీరు చూడకపోతే డెఫినెట్గా వీడియో చూసేసుకోండి. ఇంట్లోనే హాఫ్ లీటర్ పాలతో ఈ పన్నీర్ అనేది నేను చేసుకున్నాను. చాలా ఈజీగా 15 మినిట్స్లో అయిపోతుంది. సో కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసుకుందాము. ఇక్కడ వచ్చేసి ఒక ఆనియన్ తీసుకున్నాను, 3 టొమాటోస్, అల్లం వెల్లుల్లి ఇలా కట్ చేసుకున్నాను, మసాలాలు అండ్ ఆల్మండ్స్. కావాలనుకుంటే కాజు కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, మీకు కావాలంటే బటర్ వేసుకోవచ్చు, బట్ నేను ఆయిల్లో వేగించాను అనమాట మసాలాస్ని. సో ఇందులోకి మసాలా వేసేసి మనం వీటికి మరీగా కాల్చాల్సిన అవసరం లేదు. అది నల్లగా అవ్వకూడదు, లైట్గా వేగించాలి మసాలాని. దాని తర్వాత రఫ్గా కట్ చేసుకున్న, అంటే కొంచెం లావుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని ఇందులోకి వేసేసుకున్నాను. ఆనియన్ టమాటా ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి. మరీ ఎక్కువ ఉండొద్దు, మరీ తక్కువ ఉండొద్దు, లేకపోతే కర్రీ అనేది స్వీట్ అయిపోతుంది. సో ఆనియన్ వేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 నిమిషాల పాటుగా మనం సాటే అవనిద్దాము, ఫ్రై అవనిద్దాము. దాని తర్వాత రఫ్గా లావుగా కట్ చేసుకున్న టమాటా వేసేసి, ఆ టమాటా మనం 2 to 3 మినిట్స్ దాకా మగ్గనివ్వాలి. మరి మెత్తగా మగ్గనివ్వకూడదు. ఒక లైట్గా ఒక టెక్స్చర్ వచ్చేదాకా దీన్ని మగ్గనిచ్చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ దాకా మగ్గించిన తర్వాత ఇందులోకి మనం యాడ్ చేస్తాము సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి. దాని తర్వాత బాదం కూడా వేసేసి దీన్ని ఒక 2 మినిట్స్ దాకా అలా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ దాకా మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత మనం ఇందులోకి పెరుగులోకి మసాలాస్ అనేది నేను వేసుకుంటున్నాను. ఆ మసాలాస్ వచ్చేసి ధనియా పౌడర్, ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ కలిపేసి మనము ఈ టమాటా మసాలాలో వేసేసి కలిపేసి మరి ఇంకా 2 మినిట్స్ మగ్గనిచ్చేసి దీన్ని మనము ఒక ప్లేట్లోకి దించేసుకొని చల్లగా అవ్వేదాకా వదిలేసి, చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ అనేది మెత్తగా పట్టుకోవాలి, మనము రఫ్గా ఉండకూడదు. అలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాన్ని మనం సైడ్కి పెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి కర్రీ ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ చూసేసుకుందాము. కర్రీ కోసం నేను ఒక కళాయి తీసుకున్నాను. అందులోకి బటర్ వేసేసుకొని దాన్ని మనము మెల్ట్ అవ్వనిద్దాము. బటర్ మెల్ట్ అయిన తర్వాత పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ దాకా మనం రోస్ట్ అవ్వనిద్దాము. పన్నీర్ అనేది కాలకూడదు. దాన్ని మనము ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి, తిప్పుతూనే ఉండాలన్నమాట. లేకపోతే పన్నీర్ అనేది కింద అంటుకుపోతుంది. సో పన్నీర్ వేసిన తర్వాత మీరు కావాలంటే దీన్ని మ్యారినేట్ చేసి కూడా చేయొచ్చు. బట్ మ్యారినేషన్ చేస్తే ఆ టేస్ట్ మళ్ళీ వేరేగా మారిపోద్ది. ఆ టేస్ట్ వేరన్నమాట. సో ఈ విధంగా చేయొచ్చు, ఆ విధంగా కూడా చేయొచ్చు. రెండిటికి కొంచెం యూనిక్ టేస్ట్ ఉంటుంది. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేయొచ్చు. చాలామంది దీన్ని రోస్ట్ చేయకుండా కూడా డైరెక్ట్గా వేసేస్తారు. చాలామంది మ్యారినేట్ చేసి కూడా వేసేస్తారు, ఫ్రై చేయకుండా. ఈ విధంగా కూడా వేసుకుంటారు. సో మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వేసుకోండి. నేనైతే ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాను. మీరు కావాలంటే ఇలా ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయండి. పన్నీర్ అనేది మెత్తగా ఉండిపోకుండా ఇలా ఫ్రై చేస్తామన్నమాట మనము. సో టేస్ట్ అనేది బాగుంటుంది. మ్యారినేట్ చేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్. మ్యారినేషన్కి వచ్చేసి కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని, కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని, కొంచెం గరం మసాలా వేసుకొని పన్నీర్కి ఒక 15 మినిట్స్ మ్యారినేట్ చేసి పక్కన నుంచి ఈ విధంగా ఫ్రై చేసుకుంటాము. ఒకవేళ మీకు మ్యారినేషన్ చేయాలనుకుంటే, లేదనుకుంటే మామూలుగా ఇలా ఫ్రై చేసేసి తీసేయచ్చు. అది మీ ఇష్టం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము కర్రీ చేసేసుకుందాము. ఒక కళాయిలో నేను కొంచెం బటర్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. దీన్ని మనము హీట్ అవ్వనిద్దాం. దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి ఒక 2 మినిట్స్ దాకా ఫ్రై అవ్వనిద్దాం. అలా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనము ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా అనేది వేసేసుకుందాము. అలా మసాలా వేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ దాకా దీన్ని మనము ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్, బటర్ అనేది పైకి తేలేదాకా. అలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి మనకి ఎంత కావాలో గ్రేవీ దాని విధంగా నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి దీన్ని ఉడకనిచ్చాను. దాని తర్వాత ఇందులోకి నేను కారం, పసుపు, ఉప్పు, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ దాకా ఇంకా బాయిల్ అవ్వనిచ్చాను అనమాట. ఇలా బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ దాకా ఉడకనిచ్చాను. అలా ఉడికిన తర్వాత మనం ఇందులోకి పన్నీర్ పీసెస్ అనేది యాడ్ చేసుకుంటాము.
లాస్ట్కి వచ్చేసి పన్నీర్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ దాకా దీన్ని మళ్ళీ ఒక బాయిల్ అనేది రావనివ్వాలి. అలా బాయిల్ వచ్చిన తర్వాత సన్నగా దంచుకున్న కస్తూరి మేతి వేసుకొని ఒక 1 మినిట్ దీన్ని మనం ఉడకనిచ్చేసి కర్రీ అనేది ఆపేసుకోవాలి. మన పన్నీర్ బటర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మీరు నాన్‌తో తినొచ్చు, వైట్ రైస్ ప్లెయిన్ రైస్‌తో తినొచ్చు, లేదంటే మీకు నచ్చితే దీన్ని మీరు బగారా రైస్‌లో కూడా తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.